విగ్బన్నా రా, నా దగ్గరికి రా నాన్న. అవి నో, అలా చేయకూడదురా. మీ అక్కని ఎవరు ఏమీ అనలేదురా. నేను నిజమే చెప్తున్నాను, అంత సవ్యంగానే ఉంది. రాణి గారు, నేను సారీ చెప్తున్నాను. షైనవి, విగ్బన్నా ప్రస్తుతం తన వాళ్లతో ఉండడం చాలా ముఖ్యం. నువ్వు ఈ రాజభవనంలో ఉండొచ్చు, వీణ్ణి జాగ్రత్తగా చూసుకోవచ్చు. వెళ్ళండి, వెళ్ళి వాడికి అన్నం పెట్టు. అవే పద, మనం భోంచేద్దాం. మహారాణి, ఏంటిదే? ఎందుకు మీరు ఇలా చేశారో? అవిక్ని చూసుకునే బాధ్యతని మళ్ళీ ఆ అమ్మాయికి అప్పగించారా? మన ప్యాలెస్ కొచ్చిన గవర్నర్స్ ఏం చెప్పారో మీకు అర్థం కాలేదా? మీ కళ్ళ ముందే కదా మాటలు నమ్మి నేను ఈ తప్పు చేశాను. కానీ ఒక మామూలు అమ్మాయి మాట విని నువ్వు తీసుకొచ్చిన గవర్నర్స్ కి కనీసం ఇది కూడా తెలియలేదు. ఆ చిన్న పిల్లవాడికి మూత్రం వచ్చిందని ఆవిడ ఏం సంస్కారం నేర్పించగలదు? పిల్లల అవసరాల్ని, మనస్తత్వాన్ని అర్థం చేసుకోలేనప్పుడు ఈ రోజు నుంచి విగ్బన్నాకి సంబంధించిన ఏ విషయంలోనైనా నా పర్మిషన్ లేకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. అర్థమైందా? సరే, అలాగే చేస్తాను. మిమ్మల్ని గౌరవిస్తాను. నిజంగా మెచ్చుకుని తీరాలి. ఒక చిన్న పాకెట్ అంటే సైనవీలా రెచ్చిపోద్దని నేను ఊహించనే లేదు. అరే ఏంటి మీరు అక్కే బాధలో ఉంటే పుండి మీద కారం చల్లినట్టు చల్లుతున్నారు? అయినా మీ మాటల్లో న్యాయం తెలుస్తోంది. ఈ చిన్న ప్యాకెట్లో పెద్ద పెద్ద బాంబులుంటాయి కదా, అది మన అక్క రాణి అయ్యే కలని మీ భాషలో చెప్పాలంటే ఒక సాధారణమైన చిన్న పిల్ల, అది ఒక ఆటగత్తె కూతురు షైనవి. అది నన్ను ఓడిస్తుందా? నన్ను ఓడించడం జరగదు. అత్తమ్మా, ఏమైంది అత్తమ్మా? నువ్వు బానే ఉన్నావా? నేను బాగున్నాను. నా గురించి ఏం దిగులు పడకు. మన ప్యాలెస్లో చాలా జరుగుతున్నాయి. సాధారణమైన వాళ్ల మాటలకి ముఖ్యత్వం అందుతోంది. అది చూస్తుంటే మనసుకి కష్టంగా ఉంది. ఇంకేమీ లేదు. నువ్వు దీని గురించి ఆలోచిస్తూ దిగులు పడుతూ ఉండకు. ఇక్కడితో ఈ విషయం వదిలే. చూడత్తా, నీకు తెలుసు కదా, నువ్వు బాధపడితే నేను అస్సలు తట్టుకోలేనని. నువ్వు ఇలా టెన్షన్ అయితే నేను చూస్తూ ఊరుకోలేను. నాకు చెప్పత్తా, ఏ విషయం నిన్ను పట్టుకుని పీడిస్తోంది? నేను నీకు మాటేస్తున్నానత్తా, నేను చిటికలో సరిచేస్తాను. చెప్పు. అరే ఏంటక్క నువ్వు? వాడు నీ మీద ఎంత ప్రేమను చూపిస్తున్నాడు. చిటిక వేసి సరిచేస్తానంటున్నాడు. ఇంకా చెప్పాలంటే సమీర్ చిన్న పిల్లాడు కాదు, పెద్దోడయ్యాడు. తనకి చెప్పు. నీకు తెలీదు, నాకు అత్త మాత్రమే ఉంది. తన కోసం నేను ఎంతకైనా తెగిస్తాను. ఈ రాజభవనానికంటూ కొన్ని చట్టరీత్యాలు ఉన్నాయి. ఇది ఒక రాజవంశం, సాధారణమైన కుటుంబం కాదా. దాంతోపాటు మనకంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి. వీధిలో డాన్స్ చేసే ఒక అమ్మాయి మన ఇంటికొచ్చి అదే ఆ షైనవి ఇష్టానికి ఆడుతోంది. దాంతోపాటు మన సంస్కృతిని అవమానిస్తోంది. అందుకే నాకు చాలా బాధగా ఉంది. ఒక సాధారణమైన అమ్మాయి వీధి నుంచి వచ్చి ఇక్కడ అధికారాన్ని నడిపిస్తోంది. కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు అవేవి పట్టించుకోరట. కానీ నన్నే ఇక్కడ తిడుతున్నారు. నాకు అర్థం కావట్లేదు అసలు నేను దేనికి ఇక్కడ ఉండాలి? ఏం చెప్పలేకపోతున్నాను. అదే అమ్మాయి ఉందే, తను సాధారణమైంది కాదు. తనేం చేస్తోందంటే తను వాళ్ళ తమ్ముణ్ణి అడ్డం పెట్టుకుని వాడి సాయంతో ఈ సింహాసనం మీద అది కూర్చోవడానికి పూర్తిగా ప్రయత్నిస్తోంది. కానీ నేను పట్టుదలతో ఉన్నాను. చేజిక్కించుకోవాలనుకునే దాని చేతుల్ని
ఆ సింహాసనాన్ని తాకే ముందే నేను నరికేస్తాను. అత్తమ్మా, చూపించు. నువ్వేం చేయాల్సిన అవసరం లేదత్తమ్మా. నువ్వు కేవలం ఆజ్ఞాపించి చాలు. నేనున్నాను కదా అత్తమ్మా, ఇక్కడ నేను చూసుకుంటాను. నీ అత్త మీద నీకు నిజంగానే అంత ప్రేమ ఉంటే నేనేం చెప్తానో అది నువ్వు చేస్తానత్తా. నేను చేస్తాను. చూడు, నీ మంచితనాన్ని ఆ సైనివి బాగా వాడుకుంటోంది. ఈ కళ జరగదు. నేను జరగనివ్వను. చూస్తూ ఉండు, ఈ బౌండ్ నుండి తనని తరిమి కొడతాను. చాలా బాగా చెప్పింది. మన సమీర్ తమ్ముడికి ఇవన్నీ చిన్న పిల్లల ఆటలు. నువ్వు ఫ్రీగా వదిలేయి, వాడెళ్ళి ఆడుకోనివ్వు. లేదు 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 లేదు, వద్దా. ఇలా చూడు, నువ్వు ఇవన్నీ మర్చిపో. నువ్వెందుకు ఈ విషయాల్లో జోక్యం చేసుకుంటావు? నీ చేతుల్ని ఎందుకు నువ్వు మట్టి చేసుకుంటావు? ఇలా చూడు, ఇవన్నీ చేయడానికి నీకు వయసు అత్తమ్మా, ఒక్క నిమిషం. ఇలా చూడు సమీర్, అన్ని నేను చూసుకుంటాను. కాదు, నువ్వు నీ ఫ్రెండ్స్ తో వెళ్ళి లైఫ్ ని ఎంజాయ్ చెయ్యి. నీ అత్త ఇంకా ప్రాణాలతోనే ఉంది, అంతా నేను చూసుకుంటాను. లేదు సమీర్ బన్నా, నేను చెప్పేది వినిపిస్తోందా? నేను బానే ఉన్నాను. నా గురించి నువ్వేం దిగులు పడకో. వెళ్ళు, వెళ్ళి నీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చెయ్యి. వెళ్ళు, వెళ్ళరా, వెళ్ళు. నాకు తెలుసు అత్తమ్మా, నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావని. నేను నీకు మాటేస్తున్నా. ఇక ఆ సైనవి జీవితంలో కేవలం చీకటి మాత్రమే ఉంటుంది. ఈ పవన నుండి తనని ఎలాగైనా తరిమి కొడతా. తన జీవితాన్ని నాశనం చేస్తా. ఇంకా చాలా టైం ఉంది. అరే, ఇదేంటి? అల్లమ్మా, ఈ అమ్మాయి ఏంటిలా ఉంది? నువ్వు నీ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీలో ఫెయిల్ కాబోతున్నావు. నేను చూస్తాను నువ్వింకా ఎంతకాలం ఈ భవనంలో ఉంటావని. సైనవి, గుడ్ నైట్. బాగా నిద్రపో. టైం ఎంత అయింది? ఇంకా చాలా టైం ఉంది. పర్వాలేదు, కాసేపు పడుకోవచ్చు.
శుభోదయం మహారాణి. ఇదిగోండి, ఈ రోజా పువ్వులు కూడా పెట్టండి. శరణ్కి పువ్వులంటే చాలా ఇష్టం, వీటి వాసన కూడా ఇష్టం. మీకు విషయం తెలుసా, అవిక్ బన్నాకి కూడా ఈ పూల వాసన అంటే చాలా ఇష్టం. ఎందుకో తెలీదు, తను ఇంకా లేవలేదు. ఏంటి, అవిక్ బన్నా ఇంకా లేవలేదు? అవును మహారాణి, తను ఇంకా లేవలేదు. నేను తన గదిని దాటుకునే వచ్చాను. అప్పుడు గదిలో తొంగి చూస్తే తను పడుకునే ఉన్నాడు. షైనివి, అవిక్ బన్నా ఇద్దరు నిద్రపోతున్నారు. అది చూడగానే నాకే విచిత్రంగా అనిపించింది. ఒకవేళ తనకి రాజభవనంలో ఉదయమే లేవాలని తెలియదా? ఇది మన హాబీ కాదు, ఇది మన సాంప్రదాయం కదా. షైనవి ఇంకా లేవలేదా? అయితే రోజు ఎప్పుడు మొదలవుతుంది? అవిక్ బన్నా కోసం ఒక రోజు రొటీన్ని మొత్తం సిద్ధం చేసుంచాను. అలాంటప్పుడు షైనవికి తన్ని లేపడం కూడా తెలియలేదా? ప్రతిదానికి ఒక హద్దుంటుంది. అదే నేను అంటున్నాను. మంచిదైంది. ఇప్పుడు వెళ్ళి ఆ షైనివిని బాగా తిడతారు. నన్ను పూర్తిగా మర్చిపోతారు. ఇవి షైనవి, అసలు నీకు నేనేం చెప్పాను? రాకుమారుడు టైంకి లేవాలి, సిద్ధంగా ఉండాలని చెప్పానా? అవిక్ బన్నా ఎందుకు ఇంకా రెడీ అవ్వలేదు? ఏంటిది, నమ్మలేకపోతున్నాను. అలారం ఆఫ్ చేశానని సమీర్ చెప్పాడే. I miss you, Magnana. I miss you. అమ్మా, నాన్న, రేపు నాకు ఎంతో ముఖ్యమైన రోజు. ఈ రోజే నేను రాణి గారికి మాట ఇచ్చాను. నేను పూర్తిగా అవిక్ని చూసుకోగలనని చెప్పాను. కాబట్టి సమయానికి నన్ను లేపండి ప్లీజ్. గుడ్ నైట్ అమ్మా, నాన్న. త్వరగా లేవాలంటే త్వరగా పడుకోవాలి. టైం ఎంత అయింది? Oh no. 5 గంటలైందా? థ్యాంక్ యూ సో మచ్. టెక్నిక్ పని చేసింది. అలాం కొట్టకుండానే లేచిపోయాను. ముందు నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను, తర్వాత వీణ్ణి లేపుతాను. రాణి గారు, మీరు నాకు చెప్పారు కదా ఉదయం 7 గంటల లోపలే తన్ని రెడీ చేయాలి అని. అదిగో చూడండి, 7 అవ్వటానికి ఇంకా 5 నిమిషాలు టైం ఉంది. మావి రెడీ అయిపోయాడు. మోహిని, మహారాణి, నీకు ఉదయమే పువ్వులు కనిపించకుండా ముళ్ళు మాత్రమే కనిపిస్తున్నట్టున్నాయి. రా అవిక్ బన్నా, పద వెళ్దాం. వెళ్ళు. నీకు తెలుసా అవిక్ బన్నా,
ఒక రాకుమారుడి శక్తి అతని బహుమతి కాదు, అతని బాధ్యతే. ఒక మంచి రాకుమారుడు తన ప్రజలతో పాటు పశు, పక్షి, గాలి, నీరు అన్నిటినీ తన భాగంగా అనుకోవాలి. అందుకని మనం ఈరోజు పక్షులకి ధాన్యాలు వేద్దాము. నాతో వస్తావు కదా? నాకు తెలుసు, మీ నాన్నగారు చిన్నతనంలో తను కూడా నాతో పాటు బయటికి షికారుకొచ్చేవాడు. నువ్వు కూడా మీ నాన్నలా అవ్వాలి కదా? ఈ రోజు నుంచి ఇది మనిద్దరికి సంబంధించిన స్పెషల్ టైం. రా వెళ్దాం. నాన్న కరెక్ట్ గానే చెప్పారు. పైకి కఠినంగా ఉన్నా చాలా మంచివారు. రాణి గారు కూడా అవిక్ని నాలాగే ప్రేమగా చూసుకుంటున్నారు. ఇక నేను టెన్షన్ లేకుండా స్కూల్కి వెళ్ళొచ్చు. ఇక వెళ్ళు అవిక్. నేనేదోలా రాణి గారి మనసుని గెలుచుకుంటాను. ఏంటి లేటుగా లేచావా? రెడీ అవడానికి టైం సరిపోలేదా? వాట్? సమీర్! అస్సలు బాలేదు. సమీర్! నమస్కారం. రా కోడలు, వీళ్ళెవరో నీకే తెలుసు. ఇక నుంచి ఈ ఫ్యాక్టరీ డీల్ని ఈవిడ చూసుకుంటారు. సంతోషం. సరే, నేనింకా రాణి గారిని కలవలేదు కదా. ఒక విషయం మర్చిపోయారు. మహారాణి ఇప్పుడే తన కొడుకుని పోగొట్టుకొని ఎంతో బాధలో ఉన్నారు. ఆవిడ ఈ దేశం యొక్క రాజుని కోల్పోయారు. ఇటువంటి సమయంలో మహారాణి ఇంత చిన్న బిజినెస్ కి ఎలా ముఖ్యత్వం ఇస్తారు చెప్పండి? సరే అండి, పర్వాలేదు. ఒకసారి మీట్ అయితే నమ్మకం వస్తుంది కదా ఆవిడ మీద నాకు. నమ్మకం బలపడుతుంది. అలాగే. సరే, మీరొక పని చెయ్యండి. మీ నమ్మకాన్ని మీ దగ్గరే ఉంచుకోండి. నిద్ర మొహం, నా చేతిలో రిబ్బన్. అబ్బా భలే ఉంది. సమీర్! కావాలా? సమీర్! సమీర్, నా రిబ్బన్ ఇచ్చేయ్. సమీర్! తీసుకో. సమీర్, చెప్పేది నీకే. ఇవ్వమంటుంటే. గుడ్ మార్నింగ్ టీచర్. సిట్ డౌన్. మ్యామ్, సమీరే ఒక్క నిమిషం చేశాడు. షైనవి, ఏంటి ఇలా వచ్చావు? స్కూల్కి ఇలాగే వస్తావా? వెంట్రుకల్ని వదిలేసి వచ్చావు. డ్రెస్ కూడా సరిగ్గా వేసుకోలేదు. నేరుగా పడక నుంచి అలాగే వచ్చేసావా? మ్యామ్,
నిద్ర మొహంతో వచ్చినా పర్వాలేదు, కానీ ఆ మొహాన్ని కడుక్కునుంటే బాగుండు. సారీ సారీ సారీ. శైనవి, క్లాస్ నుంచి బయటకు వెళ్ళు. ఇదే నీకు పనిష్మెంట్. బట్ మేడం నేను ఏ తప్పు చేయలేదు. క్లాస్ నుంచి బయటకు వెళ్ళు. గో. బాయ్ బాయ్ బాయ్. సమీర్, ఎస్ మ్యామ్. మ్యాథ్స్ అసైన్మెంట్ పూర్తి చేసావా? ఇవాళ రేపే కదా, రేపే కదా. అలాగైతే నువ్వు ఇంకా అసైన్మెంట్ ని పూర్తి చేయలేదంటావా? అది కాదు మ్యామ్. ఎప్పుడూ లాగే ఈసారి కూడా నీకు జీరోనే. మ్యామ్. నువ్వు కూడా క్లాస్ నుంచి బయటకు వెళ్ళొచ్చు. గో. అన్నా అన్నా అన్నా. హలో మిస్టర్ జీరో. హీరో ఎప్పుడు జీరో గురించి ఆలోచించడు, అర్థమైందా? ఎర్రరే, నేను బయట నుంచిన లోపల నువ్వేం చేస్తున్నావు? పడిగా మ్యామ్ ప్లీజ్. గో. థ్యాంక్ యూ మ్యామ్. సమీర్ అన్న, నేను వచ్చేసాను. గేమ్ ఆడుకుందామా? హ? ఇంతకీ నువ్వు రెడీ అయ్యి ఏం చేయబోతున్నావు? నీలో ఉన్నది డాన్స్ రక్తమే కదా. పోనీ నన్ను అడ్వైస్ ఇమ్మంటావా? బానే ఉంటుంది, తీసుకో, ఫ్రీయే. మా పవనం, వీర్గఢ్, ఇంకా స్కూల్, వీటిని మర్చిపో. నీ ఆయన వాళ్ళతో ఉండు. అలా అయితే నువ్వు అవమానపడవు కదా.